ఫ్రెండ్స్ ఈసారి మన ఛానల్లో కొత్త రకం వీడియో వేసామన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా నర్సరీ కూడా పెట్టేవాళ్ళు అనమాట ఎగ్జిబిషన్ లో. నేనైతే ఆ నర్సరీ చూడడానికి కూడా వెళ్ళేదాన్ని, ఈసారి అయితే లేదు. సో చాలా బాధగా అనిపించింది అనమాట. నా ఫేవరెట్ స్పాట్ అయితే దొరకలేదు. ఏదైతే ఇష్టంగా నేను చూడడానికి వెళ్తానో అది మాత్రం లేదు, మిస్సింగ్ అనమాట. సో ఎగ్జిబిషన్ లో మాత్రం మన నర్సరీ మొక్కలు పువ్వులు అన్ని మిస్సింగ్ అనమాట. హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని ఉంటుందండి. చాలా పెద్ద ఎగ్జిబిషన్. ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్స్ కి సంబంధించిన స్టాల్స్ పెడతారనమాట. నాకు తెలిసి బహుశా ఇండియాలో ఎక్కడ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే ఉండదు, జస్ట్ హైదరాబాద్ లోనే ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. మోస్ట్లీ 45 days ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. అంటే సోఫాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలు, బెడ్షీట్స్, అంటే మెన్ వేర్, విమెన్ వేర్ అన్ని ఉంటాయి అనమాట. ఎక్కువగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఈసారి అయితే. బట్ నాకు తెలిసి అన్ని రివ్యూస్ అయితే టేస్ట్ లేవు, కాస్ట్లీ ఉన్నాయి అనేసి నేను ఇంకేం ముట్టలేదన్నమాట. మిగతా అన్ని కూడా స్టాల్స్ అన్ని కూడా తిరగడానికి అసలు ఓపిక ఉండాలి, కానీ అన్ని బాగున్నాయి. ఈసారి అయితే కాశ్మీరీ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎగ్జిబిషన్ మాత్రం ఇయర్ కి ఒక్కసారన్నా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చాలా చీప్ గా దొరుకుతాయి. అండ్ కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే అసలు మనకి ఎక్కడ కూడా దొరకవు. అంటే ఇప్పుడు సిటీలో ఏవైనా కూడా బట్టలు కానీ షూస్ కానీ దొరుకుతూ ఉంటాయి, కానీ కొన్ని ఐటమ్స్ ఓన్లీ ఎగ్జిబిషన్ లో దొరుకుతాయి. దాని కొరకై మాత్రం వెళ్ళాలన్నమాట, లేదా ఒక్కొక్కసారి చూడాలన్నమాట. ఐడియా ఉంటుందన్నమాట మనకి ఏమేమి కొత్త కొత్త కిచెన్ వేర్ కానీ అలాంటివన్నీ కొత్త ప్యాటర్న్స్ ఏమొచ్చాయో అవి కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే మిగతా మాల్స్ లో అవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బయట అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరకకపోవచ్చు, అందుకే ఎగ్జిబిషన్ కి వెళ్ళడం చాలా మంచిది అనమాట. అయితే కొన్ని ఐటమ్స్ ఎలా అంటే కొన్ని స్వీట్స్ ఉంటాయి. ఈ స్వీట్ వచ్చేసి ఆగ్రా స్వీట్, దీన్ని ఖాజాపూరి అంటున్నారు. ఇది మాత్రం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇది ఎగ్జిబిషన్ కి వెళ్తే ఈ స్వీట్ ఖచ్చితంగా మా నాన్న కొనేవారు అనమాట. వెరైటీ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎగ్జిబిషన్ టైంలోనే ఇక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు అనమాట. అలాగే కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. మేము చిన్నప్పుడు కొనేటప్పుడు మాత్రం చాలా కమ్మగా ఉండేది, ఇప్పుడు మాత్రం అంత టేస్ట్గా అయితే లేదు. మనం గేట్ ఎంటర్ అయ్యే ముందు కూడా చాలా చాలా షాప్స్ అంటే బయట ఇలా పెట్టుకొని ఉన్నారు. పర్సెస్ ఇంకా చాలా అంటే అన్ని ఐటమ్స్ లోపల ఏముంటాయో అవన్నీ కూడా మోస్ట్లీ బయట ఉన్నాయి. అవి కూడా అక్కడ బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ లాంటివి, ఇంకా జ్యువెలరీ లాంటివి, అలాంటివన్నీ చాలా ఉన్నాయి అనమాట. కప్స్ లాంటివి అన్నీ ఉన్నాయి బయట. అలాగే మనం ఎంట్రన్స్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్ దగ్గరే ఒక పర్సెస్ షాప్ ఉంది. ఇది బాగుంది యాక్చువల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది షాపు. ఇది స్లింగ్ బ్యాగ్. ఈ పర్స్ ఒకటి నాకు నచ్చింది, చాలా బాగుంది అనమాట. ఇది రెగ్సిన్ లాగా అనిపించట్లేదు నాకైతే. అలాగే బ్యాంగిల్స్, పౌచెస్ అలాంటివి ఉన్నాయి. పౌచెస్ అవన్నీ తీసుకున్నాను నేను. అవి ఈచ్ 100 అని చెప్తున్నారు. పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా పార్టీ వేర్కి, అవి ఎప్పుడైనా పార్టీకి లేకపోతే ఫంక్షన్స్కి, అలాగే ఏంటంటే నేను గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది నాకు, అందుకే చిన్న చిన్న బ్యాగ్స్ అలాంటివి తీసుకెళ్ళిపోతాను. సో 100 రూపీస్ అంటే రీజనబుల్ అనిపించింది. అందులో ఏంటంటే ఇది చిన్న సైజు పెద్ద సైజు వేరే వేరే షాప్స్లలో ఉన్నాయి. చిన్న సైజు కూడా 100 రూపీసే ఉన్నాయి, పెద్ద సైజు కూడా 100 రూపీసే ఉన్నాయి. నేనైతే పెద్ద సైజు తీసుకొని వచ్చాను, 2 కలర్స్ తీసుకున్నాను. 100 రూపీస్ పడింది. అలాగే ఒక చిన్న బ్యాగ్ పర్స్ లాంటిది ఉంది. అంటే రెగ్యులర్ గా ఇక్కడ ఇంటి దగ్గరగా జస్ట్ నార్మల్ గా చేతిలో పట్టుకోకుండా డబ్బులు ఒక దాంట్లో వేసుకోవడానికి ఒక పర్స్ తీసుకున్నాను అనమాట. అది ఒక 100 రూపీస్. దానికి ఎంబ్రాయిడరీ అవంతా బాగానే అనిపించింది. అలాగే జ్యువెలరీ మాత్రం చీప్ ఉందన్నమాట. 100 రూపీస్కి బ్యాంగిల్స్, చైన్స్, ఇంకా అలాగే ఇంకా ఏదైనా మెటల్ అవన్నీ కూడా 100 రూపీసే అంటున్నారు. అది బాగుంది. అండ్ డిజైన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట. మనకి ఎప్పుడైనా గోల్డ్ డిజైన్స్ చేపించుకోవాలని అనుకుంటే ఇలాంటివి తీసుకొని చేపించుకోవచ్చు అనమాట. ప్యాటర్న్ కొరకైనా మనం అలా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి ఏవైనా నచ్చినవి తీసుకుంటే ప్యాటర్న్స్ చూసుకొని మనం గోల్డ్ చేయించుకోవచ్చు. ఇక్కడ కొన్ని పెలాజోస్ వచ్చేసి 3 పీసెస్ 600 అని అన్నాడు. అలాగే సింగిల్ పీస్ అయితే 250 అని చెప్పాడు అనమాట. ఇంకా ఎలాగూ రెగ్యులర్ గా వేర్ చేస్తూనే ఉంటాం కదా, అందుకని తీసేసుకున్నాము. ఇంకొకటి కూడా ఒకటి ఎక్స్ట్రా తీసేసుకొని అది కూడా 200కి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు వాడు. సో 4 పెలాజోస్ తీసుకొని 800 అయింది అనమాట. పెలాజోస్ లేకపోతే నైట్ ప్యాంట్స్ అవన్నీ కొంచెం రీజనబులే అనిపించాయి. ఇవాళ రేపు 200కి ఏమొస్తున్నాయండి. వాడు స్టిచ్చింగ్ చేసి క్లాత్తో సహా స్టిచ్ చేసి దానికి ఎలాస్టిక్ పెట్టి దానికి కొన్ని ఆడ కూడా ఇచ్చాడు అనమాట.
కొన్ని ప్యాంట్స్ కూడా కొన్నాను అనమాట. ఇది ఈచ్ 200 అని పడింది నాకు. ఇంకా ఈ ప్యాంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. తెలంగాణ స్టోర్స్ అని ఉంది. ఇప్పుడు తీసుకున్న ప్యాంట్స్ అయితే 3 ప్యాంట్స్ తీసుకున్నాను. చాలా బాగుంది. ప్యాంట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్యాంట్ అంటే అసలు నార్మల్గా బయట ప్యాంట్స్ కొంటే మాత్రం ఒక 1000 రూపాయలు లేకపోతే 2000 3000 అలా ఉంటున్నాయి కదా. ఈ ప్యాంట్ అయితే అసలు క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా దాంట్లో స్టిచ్చింగ్ ఇచ్చాడు, మళ్ళీ పాకెట్స్ కూడా ఇచ్చాడు, ఎలాస్టిక్ కూడా పెట్టి అలాగే నాడ కూడా ఇచ్చాడు అనమాట. స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా బాగుంది ప్యాంట్స్ అయితే. మరి 200 అంటే చాలా చాలా చీప్ అనమాట. రీజనబుల్ కూడా కాదు, చాలా చీప్ అని చెప్పొచ్చు. క్వాలిటీ అంత బాగుంది అసలు. చాలా సాఫ్ట్ కాటన్ ఉంది, చాలా బాగుంది అనమాట. నైటీస్ వచ్చేసి ఇంకా 200-250 అలా ఉన్నాయి. వచ్చేది సమ్మర్ కదా, మంచిగా సాఫ్ట్ స్పన్ క్వాలిటీ బాగున్నాయి అక్కడ. ఎక్కడంటే వనితా కాలేజ్ గేట్ దగ్గర ఒకటి ఈట్రీ ఉందన్నమాట. ఈట్రీ పక్కన అనమాట. 250 నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. 200 అయితే రీజనబుల్ అనుకుంటా, అసలు తగ్గించట్లేదు. సో ఒకటి తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. వాల్నట్స్ మాత్రం కాశ్మీరీ స్టాల్స్ ఉన్నప్పుడే మనకు కొంచెం చీప్గా దొరికే అవకాశం ఉందనేసి ఈ వాల్నట్స్ మాత్రం కొన్నాను. వాల్నట్స్ వచ్చేసి కిలో 500 ఇచ్చాడు నాకు. యాక్చువల్గా 900కి చెప్పారు. 1 కిలో 900కి చెప్పారు నాకు. నేను 500కి అడిగాను. అలాగే పిస్తా వచ్చేసి 3 రేట్స్ చెప్పారనమాట. 1600, 1200, 1000 అలా చెప్పారనమాట. అయితే నేను ఒక పావు కిలో తీసుకున్నాను. టేస్ట్ మాత్రం బాగున్నాయి. అలాగే కాశ్మీరీ స్టాల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా కాశ్మీరీ స్టాల్స్ ఉన్నాయి. నార్మల్ డ్రెస్సెస్ కంటే కూడా ఎక్కువగా కాశ్మీరీ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. దీంట్లో పాష్మినా అడిగాను. పష్మినా అంటే ఒక షాల్ లాగా ఉంటుంది అనమాట. అది చాలా స్మూత్గా ఉంటుంది. అది చూసుకోవాలి. అది ఎంత కంఫర్టబుల్ అంటే అంత కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైనా చాలా చలి పెట్టింది అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా వేసుకుంటే చాలా చాలా వెచ్చగా ఉంటుంది అనమాట. అప్పుడు నేను 300కి కొన్నాను అనమాట, ఒక 15 years బ్యాక్. ఇప్పుడు ఈ షాల్ ఒకటి అడిగితే 1000 రూపీస్ చెప్పారనమాట. బార్గెన్ చేస్తే 600 ఇచ్చారు. సో ఇవన్నీ కలర్స్, ఇలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. సో ఇదైతే 600 పడింది. మళ్ళీ ఇంటికి వచ్చి చూసాను అనమాట. పాత షాల్ ఏదైతే ఉందో దానికి ఇట్లా బార్డర్స్ ఇలాగ ఇచ్చాడనమాట. అంటే టై చేసి ఉన్నాయి, దీనికి టై చేసి లేవు. అయ్యో బాబోయ్, లాస్ అయిపోయానేమో అని చూశాను. అయితే మళ్ళీ చూస్తే దాన్ని సైజు పాత షాల్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇయర్స్ అయింది కదా, కొంచెమన్నా రేటు పెరిగిండొచ్చులే అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే శాండిల్స్, విమెన్ శాండిల్స్ మాత్రం చాలా చాలా షాప్స్ ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు ఒక ఈ శాండిల్ కొల్లాపూరి శాండిల్ టైప్ ఉంది. ప్యాటర్న్ మాత్రమే, అది లెదర్ కాదు. ఇది జస్ట్ స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది మాత్రం రెగ్జిన్ టైపే ఉంది. ఇది మాత్రం 300కి తీసుకున్నాను. అయితే ఇంకో షూ అయితే కొనుక్కున్నాను, అది కూడా 300 రూపీసే. ఎన్ని రోజులు డ్యూరబుల్ ఉంటాయో తెలీదు. అలాగే రాజస్థానీ షూస్ కూడా ఉన్నాయి. సో హోప్ మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.